హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి వీడియో చూసే ముందైతే వీడియోకి అయితే లైక్ కొట్టండి అబ్బా. కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగే ఫస్ట్ అయితే ఇల్లు అయితే కొట్టేస్తాను అనమాట. కొట్టేసినాక తర్వాత అయితే మాప్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా మాప్ పెట్టేశాక కడప ఇట్లా అవన్నీ పోదించాలన్నమాట. ఇంకా అక్కడైతే ఇల్లు ఫస్ట్ బ్రష్ అప్ చేసుకున్నాం అనుకోండి, ఇల్లు క్లీనింగ్ చేసుకుందాం అనుకోండి, తర్వాత ఫాస్ట్గా అయిపోతాయి పనులు అయితే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా హాలు, 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ ఇంక ఇవన్నీ క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను మార్నింగే. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఆ 2 బెడ్రూమ్లు కూడా క్లీన్ చేయడానికి అయితే వెళ్ళేసాను. ఇంకా అవి కూడా క్లీన్ చేశాను. తర్వాత కిచెన్ క్లీన్ చేసేసి ఇంకా మాప్ని అయితే మళ్ళీ మంచిగా క్లీన్ చేసేసి ఇంకా అక్కడైతే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మాప్ని అయితే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కడప కూడా పసుపుతోనైతే ఇంకా పూజించాను అన్నమాట. పసుపు కుంకుమలతోని కడప పూజించుకుంటే చాలా బాగుంటుంది కదా గుమ్మం ముందు అయితే. ఇంకా కడప అయితే పూజిస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ పసుపుతోని ఫస్ట్ అయితే వాటర్తో కడిగేస్తే ఇంకా తర్వాత అయితే ఇంకా పసుపుతో కూడా మంచిగా ఊదించి ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకుంటా ఉన్నాను ఇంకా నేను. ఇంకా అక్కడైతే ప్లీజ్ అండి వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోని లైక్ ఎవరు చేయట్లేదు, అసలు లైక్ అయితే కొట్టండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే. ఇంకా అక్కడైతే ముగ్గు అయితే వేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా అక్కడైతే కడప అయితే పూజించుతూ ఉన్నాను. ఇంకా పూజించడం అయిపోయినాక ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇంక ఈరోజు అయితే ఇంట్లో పనులు బ్లాగ్గా పెట్టేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కడప అయితే పూజించడం అయితే అయిపోతూ ఉందన్నమాట. ఇంకా అక్కడ కడప అయితే అలాగా పూజించుకుంటూ ఉన్నాను అన్నమాట. ఈరోజు అయితే ఫుడ్ వీడియో ఏం లేదని ఇంకా నార్మల్గా డైలీ వేర్ బ్లాగ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంక ఇట్లా ఎలా ఉంటామో అని చెప్పేసి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ అయితే కడిగేస్తూ ఉన్నాను. ఇంకా పూజ ఇట్లా అన్నీ చేసేసుకున్నాక తర్వాత అయితే ఇంకా రైస్ అయితే కడిగి ఇంకా గ్యాస్ మీద పెట్టేసాం అనుకో, ఇంకా రైస్ అయితే కొంచెం సింపుల్గా పెట్టేస్తే ఇంకా రైస్ అయితే అయిపోతుంది. వాటర్ సౌండ్ మస్తు వస్తుంది కదండి ఇట్లా నార్మల్గా పెడతా అంటే వాటర్ వస్తూ ఉంటే డ్రాప్ మస్తు అనిపిస్తుందండి. ఇంకా అక్కడైతే రైస్ అయితే ఒక 2 టైమ్స్ అయితే కడిగాను అనమాట. ఇంకా రైస్ కడిగేసి ఇంకా ఇంకోసారి కూడా కడిగేసానండి. ఎందుకంటే రైస్లో ఎక్కువ కొద్దిగా అది ఉంటాయి కదా. అయినా మా రైస్లో అంత ఏం లేదండి, నార్మల్గానే ఉంది. ఒక 2 సార్లు కడిగినామంటే వాటర్ లైట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడైతే రైస్ కడగడం అయిపోయింది. ఇంకా ఆ రైస్ వాటర్ ఇంకా అవి పారేసి తర్వాత అయితే ఇంకా క్లీన్ వాటర్ అయితే పోసుకుంటా ఉన్నాను. ఈ గిన్నె ఒకరోజు మాడిపోయింది అనమాట. ఎంత తొమ్మినా కానీ అసలు అది దాని వైట్ కలర్కి అయితే వస్తలేదండి, మాడిపోయింది అనమాట. ఒకరోజు రైస్ పెట్టి మర్చిపోయాను. ఇంకా అందుకే అలా ఉంది కొద్దిగా బ్లాక్గా. ఇంకా అక్కడ ఒక సైడ్ అయితే పాలు పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇంకా టీ అయితే పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి గోంగూర అండ్ మిర్చి ఇంకా పచ్చడి అయితే చేయాలన్నమాట. ఇంకా అవి ఆకు దింపేసి ఇంకా పచ్చిమిర్చి పల్లీలు వేసి ఇంకా పచ్చడి అయితే రుబ్బాల పెట్టి ఇంకా కడుపు అయితే ఇంక ఇలా అలంకరించాను. ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట. పూజ అయిపోయాక ఇంకా అక్కడ చూపెడతా ఉన్నాను. ఇంకా అక్కడ పూజ ఇట్లా అయిపోయాక ఇంకా అటుపక్క రైస్ అయితే పెట్టేశాను కదా. తర్వాత వచ్చేసి ఇంక ఇటైతే పాలు పిల్లలకైతే తీసి తర్వాత టీ అయితే ఇంకా టీ పౌడర్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా టీ మరిగితే పోసుకొని తాగడమే. ఈరోజు బ్లాగ్ ఇంతేనండి. రేపు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం.